అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు, ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేశారు. ఇదే జేఎన్టీయు అనంతపురంలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరు. దాదాపు 620 మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా 3వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ తీసుకొని బయటికి వెళ్తున్న వాళ్ళు. ఈ 620 మందిలో దాదాపు 430 మందికి ఇప్పటికే మంచి ఎంఎన్సి కంపెనీస్లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఒక టీసీఎస్లోనే దాదాపు 165 మందికి, అట్లాగే కాగ్నిజెంట్లో 98 మందికి, అట్లాగే ఇన్ఫోసిస్లోను, హెచ్సిఎల్లోను ఇట్లా చాలా మంచి కంపెనీస్లో 4 లక్షల నుంచి 9 లక్షల వరకు ప్యాకేజ్తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన రీజియన్లో రూరల్ ఏరియాలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనే దృక్పథంతో ఇక్కడ మొదలెట్టాం. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా, అంటే మాకు జేఎన్టీలో మేమిద్దరం స్టూడెంట్స్ కావడం వల్ల జేఎన్టీలో ప్రొఫెసర్ సపోర్ట్ కావచ్చు, అట్లాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా డే 1 నుంచి కోఆపరేట్ చేసి అందరూ కలిసి పనిచేయడం వల్లనే దాదాపు ఈరోజు ఈ 2008 నుంచి 2025 అంటే ఈ 17 ఏళ్ల కాలంలో 7500 మంది దాకా ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళారు. అందులో కనీసం 6000 మందికి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యారు. ఇంకొక 1000 మంది హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళారు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, నిజంగానే ఇట్లాంటి రూరల్ ప్లేస్లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ 60 to 70% రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు, రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు, పేదరికానికి చెందిన వాళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టుగా దాదాపు 6000 కుటుంబాలు ఈరోజు మరి ఇక్కడ నుంచి బయటకు పోయి ఆ పిల్లలు కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ 6000 కుటుంబాలే కాదు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా, అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేదవాడి బతుకు మారాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఆర్ వే అని చెప్పి నమ్మినారు. కాబట్టే మరి దాన్ని నేను ఈరోజు ఉదాహరిస్తూ, అంటే ఒక పేదరికంలో పుట్టి ఫీజు రియంబర్స్మెంట్లో చదివిన వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా మారుతాయనేది మేము కళ్ళెదురుగా చూస్తున్నాం. నిజంగానే మాకు ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది పిల్లలకి, కుటుంబాలకి మేము సేవ చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.